విశాఖ తీరంలో అదో ఐకానిక్ బిల్డింగ్. అకస్మాత్తుగా చూస్తే భారీ నౌక ఒడ్డుకు కొట్టుకొని వచ్చిందా అనే ఫీల్ కలుగుతుంది. డిజైనే కాదు, పేరు కూడా షిప్ ను తలపించేలా ఖరారు చేసింది VMRDA. మల్టీ లెవెల్ బిల్డింగ్ ను ఐటీ, హోటల్ రంగ అవసరాలకు అనుగుణంగా నిర్మించారు. త్వరలోనే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానున్న ది డెక్ పై ఓ రిపోర్ట్. విశాఖ ఐటీ ఇండస్ట్రీకి మరో ఐకానిక్ డెస్టినేషన్ రెడీ అయ్యింది. సిరిపురం జంక్షన్ లో భారీ షిప్ ఆకారంలో VMRDA నిర్మించిన ది డెక్ భవనం త్వరలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి. అదాని వంటి కంపెనీలు డేటా సెంటర్ కు ముందుకు వచ్చాయి. కూటమి సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత ఐటీ, అనుబంధ రంగాల పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఐటీ హిల్స్, విప్రో, టెక్ మహేంద్రతో పాటు ఏ హబ్ వంటి నోటిఫైడ్ ఏరియాస్ ఉన్నాయి. ఇవి కాకుండా అనేక ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని ఔత్సాహిక యువకులు ఐటీ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారు. ఇటువంటి తరుణంలో TCS వంటి దిగ్గజ కంపెనీలు స్టీల్ సిటీలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సంసిద్ధమయ్యాయి. ఇక్కడ గూగుల్తో పాటు ఇతర ప్రసిద్ధ సంస్థలు వాటి కేంద్రాల నిర్వహణకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగా మౌలిక వసతులను సంసిద్ధం చేయాల్సిన అవసరం ఉండగా విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ ఐకానిక్ భవన సముదాయాన్ని సిద్ధం చేసింది. 1.72 ఎకరాల్లో నిర్మించిన ఈ భవనం 11 అంతస్తుల్లో ఉంటుంది. సుమారు 90 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ లో 430 4 వీలర్, 400 2 వీలర్స్ పార్క్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 1.65 లక్షల చదరపు అడుగులను కమర్షియల్ స్పేస్ గా ఉపయోగించనున్నారు. డేటా ఇంక్యుబేషన్ సెంటర్లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు వీలుగా సువిశాల ప్రాంగణాలు సిద్ధంగా ఉండటంతో ఈ భవనం మొత్తాన్ని GCCలకు, బహుళజాతి సంస్థలకు కేటాయించాలి అనే ఆలోచన ఉంది. అన్ని సౌకర్యాలతో అత్యాధునిక భవనం ఉండటంతో ప్రముఖ సంస్థలు వస్తే ఒక బ్రాండింగ్ ఏర్పడుతుందని భావిస్తుండగా TCS తో పాటు ప్రముఖ హోటళ్లకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లీజు విధానం, SFT ధర ఎంత నిర్ణయించాలి అనే దానిపై త్వరలో VMRDA తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే కేటాయింపులు చేస్తామంటున్నారు అధికారులు. డెక్ పూర్తి స్థాయిగా అయితే అందుబాటులో తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాని ప్రారంభోత్సవానికి కూడా సిద్ధంగా ఉంది. ముఖ్యంగా డెక్ని అయితే దాదాపు 11 అంతస్తులు, 4 అంతస్తులు పార్కింగ్, అదేవిధంగా 7 అంతస్తులు ఐటీ స్పేసెస్, అదేవిధంగా బ్యాంక్ కానివ్వండి, హోటలియర్ ఫీల్డ్ కూడా మేము ఒక ఫ్లోర్ కూడా కేటాయించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇది అందుబాటులో ఉంటుంది. ఒక విశాఖపట్నంలోని ఒక ఐకానిక్ బిల్డింగ్, ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే ఇదొక ఐకానిక్ బిల్డింగ్ గా ఉండడానికి అయితే ఉంది. వాస్తవానికి ఈ బహుళ అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణం చాలా ఏళ్ల కిందటే ప్రారంభమైంది. సిటీ సెంటర్లో చేపట్టిన ఈ కట్టడం వివిధ కారణాలతో ఆలస్యం కాగా దాని చుట్టూ అనేక సెంటిమెంట్ ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో VMRDA శరవేగంగా డెక్ నిర్మాణం ముగించి ఐకానిక్ బిల్డింగ్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.